సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో సన్నవడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం వల్ల రైతులు సన్న రకంను సాగు చేయడం జరిగిందని, వెంటనే గ్రామంలో ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. రోడ్ల మీద పోసుకున్నాం, రోడ్ల మీద పోసిన చేనే పాడాయి. మరి నువ్వు వీడియో పెట్టుకుంటే నేను ఆనే ఉండేనా? ఎట చేద్దాం మరి? దోమ నాకిపోతుంది, మరి ఎట చేస్తాం సార్? మరి చూస్తే ఇట్లుంది, ఆడ చూస్తే అట్లుంది. ఆ దొడ్డి పెట్టుకోపోతుంది కానీ సన్నటికి వచ్చినోడు లేడు. మరి సన్నయ్య కేంద్రం ఎత్తేస్తుంది. ఎత్తేసినప్పుడు వచ్చి నిలబడాలి. పక్క పంట అన్ని పెట్టుకోపోతున్నారు విలేజ్లలో. మన విలేజ్ లో ఎందుకు రాదు? మాది బేసిగామకు రావాలి. కావాలి మాకు సన్న సరుకు మాకు కేంద్రం కావాలి. సన్న వడ్లు కొనుక్కోడానికి కేంద్రం కావాలి మాకు. సెంటర్ గవర్నమెంట్ మాకు అది లెక్క సార్. అంత అయిపోతున్నాం, ఆగమాగం అవుతున్నాం. రైతులు మేము లాభం ఉంది, మేము చేస్తే చేయకుండా ఎక్కడ అమ్ముడు పోదు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చే రైతు ఇయ్యడే పోసేటోళ్ళం చేయమైతే ఏడు పాడైపోతున్నాయి. అంతా నాశనం అవుతున్నాం, ఆగమవుతున్నాం. తిరుగుటోళ్ళు తిరుగుతురు, పోయేటోళ్ళు పోతురు. ఎక్కడ బాడకాలం అక్కడ చచ్చిపోతున్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడ కొట్టుకుంటారు. పిల్లలు మనతో కలిసి ఏం లాభం ఉంది? సంసారం మాకు వచ్చేది ఏముంది? ఇలా ఎక్కడెక్కడ మునిగిపోతున్నాయి. బెజగామ గ్రామంలో సన్న వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించబోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా మండలంలో హైయెస్ట్ రెవెన్యూ ఉన్న గ్రామం అంటే పెద్ద విలేజ్ అంటే బెజగామ. ఈరోజు మా గ్రామంలో రైతులు బాధపడుతున్న వాస్తవం అది. ఎందుకంటే సన్న వడ్లు ఎక్కువ వరి విస్తరణం జరిగేది మండలం అంటే బెజగామ గ్రామం మా దగ్గర. ఎందుకంటే 2 చెరువులు, పెద్ద చెరువులు ఉంటాయండి. ఇంచుమించు ఒక 300 నుంచి 400 ఎకరాలు ఆ చెరువుల కిందనే పండుతాయి. బోర్లకు సంబంధం లేకుండా చెరువు కిందనే వండుతాయి. అయినా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన 500 బోనస్ గురించి బాసంగా రైతులు ఆశతోని సన్నోటు వేయడం జరిగినది. కానీ కొంతమంది అధికారులు తప్పిదం చేయంగా మా దగ్గర సన్న వడ్లు కొనుగోలు కేంద్రం లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు వర్గాల పార్టీ, కంపల్సరీ రైతులకు న్యాయం చేయడానికి నా సాయశక్తులా కానీ మా నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వంటేరు నరేందర్ రెడ్డి గారు, సర్దార్ గారు కాను, మన కోఆపరేటివ్ బ్యాంకు చిట్టి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంపల్సరీ మా దగ్గర సన్న వడ్ల కొనుగోలు కేంద్రం కంపల్సరీ మేము చేయగలుగుతాం అని నేను రైతులకు భరోసా ఇస్తున్నాను. కొంచెంమంది అధికారుల తప్పిదంతోనే మా దగ్గర కొనుగోలు కేంద్రం లేదు, అది మాత్రం వాస్తవం. రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గ్యాస్ట్రో లివర్ సెంటర్ ను ప్రారంభించడం సంగారెడ్డి ప్రాంత ప్రజల అదృష్టమని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అక్షర గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ జిల్లా కేంద్రంలో ఇలాంటి హాస్పిటల్ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు హైదరాబాద్ జంట నగరాలకు రావడంతో వారికి చాలా వరకు ఖర్చులు అయ్యేవని అన్నారు. సంగారెడ్డి అందు ఈ సెంటర్ ను ప్రారంభించిన రంగారెడ్డిని అభినందించారు. అనంతరం అక్షయ గ్యాస్ట్రో లివర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ రంగారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో నాగేశ్వరరెడ్డి సూచనలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు దంపతులు, వివిధ హాస్పిటళ్ల వైద్యులు పాల్గొన్నారు. గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు నాకు గురువు గారు, మా శ్రేయోభిలాషి, మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు. సార్ను నేను రిటైర్ అయిన తర్వాత వచ్చి అడగడం జరిగింది ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలని చెప్పి. సార్ నాకు ఇమ్మీడియట్గా సంగారెడ్డిలో పెట్టండి, బాగుంటుంది, మనకు దగ్గర ఏఐజీ కూడా దగ్గర ఉంటుంది, ఇక్కడ ఏమన్నా కష్టమైన కేసెస్ అట్లా ఉంటే కూడా నువ్వు వచ్చి అక్కడ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా వాళ్ళ టీము వాళ్ళని కూడా సారు సర్వే చేయించి తర్వాత నాకు చెప్పడం జరిగింది. సో అందువలన ఇంకా నేను ఎందుకంటే సారు అడ్వైజ్ అనేది చాలా, దాని వెనుక మూలాంశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఊరికే చెప్పరన్నమాట. అందుకని నేను ఇంకా ఎవరిని ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ జీర్ణకోశ సంబంధము ప్లస్
లివర్కి సంబంధించిన వాటికి తక్కువ ఖర్చుతో వైద్యం చేసి మీకు అందరికీ మంచి మెరుగైన సర్వీసెస్ అందజేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సంగారెడ్డిలో అక్షర గ్యాస్ట్రో లివర్ క్లినిక్ అని వెంకటరంగారెడ్డి గారు స్టార్ట్ చేశారు. వెంకటరంగారెడ్డి గారు ఇంతకుముందు కర్నూలులో ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వర్క్ చేసి చాలా సంవత్సరాలు అక్కడ చాలా రెప్యూటెడ్గా గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఈ ఏరియాలో ఇటువంటి గ్యాస్ట్రో లివర్ సెంటర్ పెట్టడం కూడా చాలా ఇక్కడున్న ప్రజలకు చాలా మంచిది. ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు ఈ సెంటర్. ఇక్కడున్న ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్, ఫ్యూజినాన్ ఎండోస్కోపీ లేటెస్ట్ ఎక్విప్మెంట్. సిటీలో కూడా చాలా చోట్ల లేదు ఇది. ఎండోస్కోపీ, కొల్డోస్కోపీ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఈ సర్వీసెస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కంప్లైంట్స్ ఉన్న ప్రజలకి ఇప్పుడు మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. గ్యాస్ట్రోఎంట్రాలజీ, లివర్ రెండు కూడా చాలా ఎక్కువ కనపడుతుంది ప్రజల్లో. దాదాపు 30% ప్రజల్లో ఉంది మాట ఈ జబ్బులు. ఇటువంటి జబ్బులకి సెపరేట్గా ఈ సెంటర్ ఫస్ట్ టైం సంగారెడ్డిలో స్టార్ట్ చేయటము చాలా మంచి విషయం. ఇది నేను అనుకునేది ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల. ఈ సెంటర్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, అల్సర్ డిజీస్గా కానీ, అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, లివరు, ఫ్యాటీ లివర్ డిజీజ్, ఇటువంటి వివిధ రకాలైన గ్యాస్ట్రో లివర్ డిజీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది. వెంకటరంగారెడ్డి గారు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ సెట్టింగ్ అప్ దిస్ వెంచర్ ఇన్ దిస్ పార్ట్ సో దట్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బెనిఫిట్ అవుతారు దీంతో. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో రైతు పొలంలో కరెంటు వైర్లు నేలకు ఆనుకునేలా ఉన్నాయని రైతు బైండ్ల యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు తన బాధను మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమ పొలంలో ఉన్న వైర్లను తొలగించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు బైండ్ల యాదగిరి, గ్రామం హబ్సీపూర్, మండలం దుబ్బాక్, జిల్లా సిద్దిపేట్. నా పొలంలో చాలా సంవత్సరాల నుండి ఈ లూజ్ వైరు కనెక్షన్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 లైన్లు ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి. దున్నడానికి ట్రాక్టర్ రావట్లేదు, వరి వేయడానికి మిషన్ రావట్లేదు, నాట్లేయడానికి కూలీలు రావట్లేదు. చాలా భయపడుతున్నారు. కాబట్టి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు స్పందించడం లేదు అధికారులు. ఏడీ గారు, డిఈ గారు కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చినా పేపర్ కటింగ్స్ కూడా అయినప్పటికీ కూడా స్పందిస్తలేరు. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి నా ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ రోడ్డులో సోమవారం రాత్రి ఒక్కసారిగా భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపు రంగులో రసాయనాలు ఉబికి ఒక్కసారిగా పైకి వచ్చాయి. దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా అవక్కయ్యారు. పూర్తిగా రసాయనాలు ఎరుపు రంగులో ఉండి విపరీతమైన దుర్వాసన వెలువడిందని కాలనీ వాసులు పేర్కొన్నారు. స్థానికంగా కొంతమంది రీసైక్లింగ్ పరిశ్రమలను నిర్వహిస్తూ రసాయనాల డ్రమ్ములను కడిగి నాలల్లో వదిలివేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని అనుమతులు లేకుండా కాలనీలలో ఇళ్ల మధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో సీసీ రోడ్లకు మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన ఊరు పనులను ఉపాధి హామీ కూలీలతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైతులకు ఆయన సన్మానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంను పార్టీలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. గతంలో సర్పంచ్లు, పంచాయతీరాజ్ ద్వారా అనేక పనులు చేసి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్జీఎస్ సంబంధించిన నిధులు ఇచ్చినాయో దానికి సంబంధించి మరి వాటర్ ఫండ్ కానీ అదేవిధంగా సీసీ రోడ్లకు శంకుస్థాపనకు రావడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సమస్యలు మరి రోజు రోజుకు పేరుకపోతున్నాయి తప్ప మరి గతంలో రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి
మరి ఊరూరుకు నీళ్ళు ఇచ్చి చెరువులు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మరి గత ప్రభుత్వంది. మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు చాలా మండలాలలో దుబ్బాక నియోజకవర్గం సంబంధించింది చాలా మండలాల్లో కూడా మరి రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. మరి ప్రతి మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తే ఈ రోజు వరకు కూడా అలుపు పలుకు లేక నానా ఇబ్బందుల పాలవుతున్నాం. అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యాక్సిడెంట్లు అయి చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఇప్పటికైనా గ్రహించి మరి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే మరి బాగుంటుందని చెప్పి మరి మీ ద్వారా మరి ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి పార్టీలను పక్కకు పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గానికి అన్ని గ్రామాలల్లో మరి పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కానీ R&B సంబంధించిన నిధులు కానీ మరి ఈరోజు వచ్చిన ఈ నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం NRGS సంబంధించిన నిధులు ఇంకా కూడా చాలా నిధులు కూడా మరి గతంలో ఏ విధంగా అయితే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మరి 24-25 సంబంధించిన ఫండ్స్ ఇప్పటి వరకు రాలేదు. మరి గతంలో చేసిన చాలామంది కాంట్రాక్టర్లు కూడా మరి బిల్స్ లేక మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత కూడా సంవత్సరం నుంచి బిల్స్ రిలీజ్ చేయక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఇది గ్రహించి మరి త్వరలోనే అన్ని గ్రామాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కానీ మరి CC రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా రాష్ట్రమంతటా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో వివిధ గ్రామాల CC రోడ్ల నిర్మాణం కొరకై నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి కొండా సురేఖ మరియు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మల్లి కనకరాజు, నర్సగల్ల బాబులు మాట్లాడుతూ హబ్సీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, హబ్సీపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పల్లెల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అధ్యక్షుడు జోగు పోషయ్య, SSL మండల్ ఉపాధ్యక్షులు మల్లి కనకరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏర్పుల దుర్గయ్య, యూత్ అధ్యక్షుడు కొక్కడగల్ల రమేష్, బూత్ అధ్యక్షుడు బాబు మరియు స్వామి, కార్యదర్శి నర్సగల్ల సందీప్ మరియు మల్లి స్వామి, నర్సగల్ల భాస్కర్, జోగు చంద్రం, మాజీ సర్పంచ్ ఆస్కాజ్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మా హబ్సీపూర్ గ్రామానికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు 10 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి కృషి మేరకు ఇలాంటి నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పల్లెల అభివృద్ధి జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా పల్లెల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా హబ్సీపూర్ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండా సురేఖ అక్కగారికి, అలాగే దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే హబ్సీపూర్ గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనాల రూపకల్పన మాత్రమే కాదని, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగానే రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం అన్నారు. దేశాన్ని ఒకే దాటిపై నడిపించే రాజ్యాంగాన్ని అందరూ గుర్తుంచుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు
ఎల్ఎం సంఘవి నవంబర్ 26ను న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారన్నారు. రాజ్యాంగంపై ప్రతి పౌరునికి ఆలోచన, అవగాహన ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 2015 అక్టోబర్ ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాదిరాయి వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారన్నారు. నాటి నుంచి నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్లు రామరెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొడిక్యాల రాములు, బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మన్నే శశిధర్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, మహిళా జిల్లా కార్యదర్శి సుమతి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏగొండ, బీజేవైఎం జిల్లా నాయకులు మఠం మైపాల్ యాదవ్, గజ్వేల్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఐలా మహేందర్, గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మడ్గూరి నరసింహముద్రాజ్, చెప్పాల వెంకటరెడ్డి, గజ్వేల్ పట్టణ బీజేపీ కోశాధికారి హరికుమార్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు సంగం కరుణాకర్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిల్వేరి కుంకుమరాణి, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, ఓబీసీ పట్టణ ఉపాధ్యక్షులు రమేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా అక్టోబరు 2015లో భారత ప్రభుత్వం ఈ యొక్క గౌరవ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో అండ్ లండన్లో అంబేద్కర్ గారి జ్ఞాపికలను ఏదైతే 5 వారి యొక్క చదువుకున్న కళాశాల, వారి యొక్క రూమును, వారు పుట్టినటువంటి స్వస్థలాలను, ఒక 5 జ్ఞాపికలను ఈ భారత ప్రభుత్వం ఒక గౌరవమైనటువంటి యొక్క స్థలాలుగా గుర్తించి ఈ భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే విశ్వాసంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని ముందుకు నడపడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారిని ఏదైతే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవమానించి అదేవిధంగా ఈ రాజ్యాంగంపై దాడి అనేకంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 54 సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కూలి చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం, అదేవిధంగా పలుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాలను పడగొట్టడం, ఇలా అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేకుండా ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడిచిన చరిత్ర కాంగ్రెస్ది. కానీ ఈరోజు రాజ్యాంగం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేని పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈరోజు మేము అయితే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించుకొని తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుకోవడంలో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం కాలం పాటు వేడుకలు జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం ఏదైతుందో దాన్ని మేము సంతోషకరమైన విషయంగా తెలియజేస్తా ఉన్నాం. పాడి రైతులు పశువుల పెంపకం, పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొల్చారం మండల పశువైద్యాధికారి డాక్టర్ వీరేశం అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసానిపల్లి గ్రామంలో మంగళవారం నాడు జిల్లా పశుగణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని పశువులకు గర్భస్థ పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పోషణపై అవగాహన కల్పిస్తూ పాడి పశువులు పెయ్యలు సకాలంలో ఎదకు వచ్చేలా మరియు చూడి కట్టేలా చూడాలన్నారు. ప్రతి పశువుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని, దూడల పోషణ గురించి వివరించారు. ఈ సందర్భంగా శిబిరంలో 28 పశువులకు గర్భస్థ పరీక్షలు, 8 పశువులకు సాధారణ చికిత్సలు, 6 పశువులకు గర్భధారణ టీకాలు, 21 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, విఏ గట్టయ్య, విఎల్ఓ వేణు, మైపాల్, గోపాలమిత్రులు, ప్రవీణ్, శ్రీకాంత్, మానయ్య, దీపక్, పాడి రైతులు పాల్గొన్నారు. రైతులందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈరోజు అంసాన్పల్లి గ్రామంలో పశువుల ఫలదీకరణ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో కొల్చారం పశువైద్యాధికారి డాక్టర్ ఎం వీరేశం మరియు పశువైద్య సిబ్బంది గట్టయ్య, మైపాల్, తర్వాత అంసాన్పల్లె సబ్ సెంటర్ సిబ్బంది వేణుగోపాల్ పాల్గొనడం జరిగింది. ఇలాంటి పశువైద్య శిబిరాలు
సర్వసాధారణంగా మాన్సూన్ స్టార్ట్ అయిన సీజన్లో అక్టోబర్ నవంబర్ సీజన్లో స్టార్ట్ చేసి మార్చి వరకు చేస్తూ ఉంటాం. ఈ సీజన్లో బఫెలో బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ టైంలో వాటికి ఎదక రావడానికి సకాలంలో ఎదరక్షణలు అవన్నీ గుర్తించి సకాలంలో మందులు ఇవ్వడం వల్ల ఫెర్టిలిటీ పెరిగి పశువుల యొక్క ఫలదీకరణ జరిగి వాటికి రైతులకు మంచి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఫెర్టిలిటీ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాసిరకం కూరగాయలు పరిశుభ్రత లోపించడం పట్ల కొల్చారం కేజీబీవీ ప్రిన్సిపల్ సిబ్బంది పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వండిన అన్నం, నీళ్ల చారు, కూరగాయలు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 105 కేజీబీవీలు, సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్లో టీంలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే పరిశుభ్రతపై సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా డిఈఓ రాధాకిషన్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకునేలా బోధన సాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్, కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేష్, మండల విద్యాధికారి సత్యనారాయణ రాజు, కేజీబీవీ ప్రత్యేక అధికారి ధరణి, కొల్చారం పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఎంపీహెచ్ఓ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని 8th, 9th, 10th క్లాస్లో పీరియాడిక్ టేబుల్ ఖచ్చితంగా పెట్టండి. సైన్స్ సంబంధించి ఫార్ములాలు కానీ కూడా కొంచెం రాయించండి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలా. ఊరికే మెకానికల్గా మనం టీచింగ్ చేస్తే కాదు. పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, దానికి సంబంధించి ఏ రకంగా మనం ప్రొసీడ్ కావాలా అనేది మనం ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలి. టోటల్గా మన జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ సుమారుగా 105 ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్. అంటే కేజీబీవీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీం వేయడం జరిగింది. ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము ఈ 2-3 డేస్లో, ఈరోజు నుంచి మొదలుకొని ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేసి బేసికల్గా ఒక 4 విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే స్టోరేజ్. స్టోర్ రూమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, పాత స్టాక్, కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది, వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి, ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి. ఇవన్నీ చెక్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి కుకింగ్ మెటీరియల్స్, కంటైనర్స్ కానివ్వండి, యుటెన్సిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేస్తారు. కుకింగ్ స్టాఫ్ ప్రాపర్గా అన్నీ వాషింగ్ చేస్తున్నారా లేదా, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తారు. అదేవిధంగా సర్వింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గ్లౌజెస్ అవి వేసుకొని, మాస్క్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు లేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఈ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్సే కాకుండా ఓవరాల్గా హైజీన్ ఎట్లా ఉన్నది అక్కడంతా కూడా మొత్తము అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చెక్ చేసి కూడా మనం ఒక ప్రొఫార్మా ఇచ్చినాం. దాంట్లో వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేపిస్తాం. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉన్నట్టు కూడా ఆ రిపోర్ట్ బట్టేసి కూడా అవన్నీ కూడా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా మన అంగన్వాడీ సెంటర్స్ వల్ల మనం ఏదైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామో అవి, మళ్ళీ స్కూల్స్ అన్నింటిలో కూడా మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి కొన్ని టెరిషరీకి కొన్ని మన హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, సిహెచ్సిస్ కానివ్వండి, అక్కడ కూడా మనము పేషెంట్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ కూడా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో అక్కడంతా కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ అనేసి ఒకటి అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్, డెప్యూటీ డిఎంహెచ్ఓస్, అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ వాళ్ళతో కలిపి డివిజనల్ లెవెల్ కమిటీస్, మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కమిటీ వేయడం జరిగిందని, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 మంది డేటా తీసుకోవడం జరిగిందని, 3 రోజుల నుంచి డేటా కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందని, ఈ నెల చివరి వరకు పూర్తి డేటాను నమోదు చేయడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాల, ఎస్సీ హాస్టల్లను తనిఖీ చేశారు.
హాస్టళ్లలో ఉన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలు పూర్తిగా చెడిపోవడం జరిగిందని, సోలార్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయడం లేదని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ గీత అధికారులకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అసలు పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ఎప్పుడు భవనాలు కూలిపోతాయన్న భయంతో ఇక్కడి వార్డెన్లు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ హాస్టల్లో పెచ్చులూడిపోవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంట చేద్దామన్నా ఎప్పుడు కూలిపోయి మీద పడతారో అన్న భయంతో వంటలు చేయడం జరుగుతుందని వంట నిర్వాహకులు తెలిపారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అధికారులు పలు సూచనలు అందజేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని హాస్టళ్లను తనిఖీ చేయడం జరిగిందని, విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆయన అన్నారు. హాస్టల్ పరిస్థితి, వాటి సమస్యలను అన్నింటి కూడా జిల్లా అధికారులకు తెలపడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 కుటుంబాల డేటా తీసుకోవడం జరిగిందని, 3 రోజులుగా డేటాల నమోదు చేయడం జరుగుతుందని, ఈ నెల చివరి వరకు కూడా పూర్తి డేటాను నమోదు చేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ పూర్తి శిథిలావస్థలో ఉన్నాయని, కస్తూర్బా బాలికల పాఠశాలలు సరిపడా మూత్రశాలలు లేవని అధికారులు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకటయ్యతో పాటు ఎంపీటీఓ దామోదర్, కేజీబీవీ ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాణి, ఎస్సీ హాస్టల్ వార్డెన్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఎంపీడీఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దారు, సివిల్ సప్లై మరియు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హాస్టల్లో పరిశుభ్రమైన ఆహారం సప్లై చేస్తున్నారనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో భాగంగా నేను ఎంపీడీఓ గారు ఇలా 5 హాస్టల్ని శంకరపేట ఆర్ మండలంలో తనిఖీ చేయడం జరిగినది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. దాని కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది. అక్కడ టాయిలెట్స్ కూడా 20 సఫిషియెంట్గా ఉన్నాయి, కానీ బిల్డింగ్ కండిషన్ మాత్రం బాగలేదు. పిల్లలు ఉండే పరిస్థితి లేదు. దానికి కొత్త హాస్టల్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా బిల్డింగ్ కూడా కొలాప్స్డ్ కండిషన్లో ఉంది. ఇక్కడ కూడా కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది. రూమ్స్ కూడా బాగాలేవు. టాయిలెట్స్లో బాత్రూంలో టాయిలెట్స్ లేవు. వాటి రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉన్నది. తర్వాత కస్తూర్బా గాంధీ స్కూల్లో బిల్డింగ్స్ మంచిగానే ఉన్నాయి కాబట్టి, కాకపోతే అక్కడ అవిల్ గణపూర్ వాళ్ళ కస్తూర్బా స్కూల్ కొంతమంది అక్కడ క్లబ్ చేయడం వల్ల అక్కడ స్ట్రెంత్ 300 మంది ఉన్నారు. 300 మందికి టాయిలెట్స్ సరిపోవట్లేవు. ఒక్కొక్క టాయిలెట్స్ 20 మంది శుభ్రం ఉంటారు కాబట్టి అక్కడ అడిషనల్ టాయిలెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది. తర్వాత మోడల్ స్కూల్, గర్ల్స్ మోడల్ స్కూల్లో బిల్డింగ్ మంచిగానే ఉన్నది, అన్ని అవసరం. కాకపోతే అక్కడ కరెంటు, ఫ్యాన్లు సరిగా లేవు. వాటి రిపేరు చాలా అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ హాస్టల్ తనిఖీ చేసినప్పుడు షోరూమ్ తనిఖీ చేయడం అనేది, దాంట్లో పాత సరుకు, కొత్త సరుకు సపరేట్గా పెట్టినరా లేదని అది గమనించడం జరిగింది. అన్ని హాస్టల్లో పెట్టినారు. కూరగాయలు కూడా స్వచ్ఛమైనవి, పరిశుభ్రమైనవి సప్లై చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంట చేసే మనుషుల్లో కూడా పరిశుభ్రంగా ఉండాలని, తర్వాత టాయిలెట్స్కి, బాత్రూమ్లు పోయినప్పుడు శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు వంట చేసి ఆహార పదార్థాలు, శుభ్రమైన ఆహార పదార్థాలు పిల్లలకు అందించాలని సూచనలు ఇవ్వడం జరిగినది. నీటి శుద్ధి యంత్రాలు ఖరాబ్ అయినాయి. తర్వాత కస్తూర్బా స్కూల్లో నీటి శుద్ధి యంత్రాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాటిని కూడా 4 ఏళ్ల క్రితం అది ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ వాటిని ఇంతవరకు కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ జరగలేదు. ఆడ ప్యూరిఫై వాటర్ సప్లై కావడం లేదు. సోలార్ అదంతా మాకు సోలార్ సిస్టమ్ కూడా అది 5 సంవత్సరాల క్రితం ఇన్స్టాల్ చేసినట్టు, కానీ అది కూడా రిపేర్లో ఉంది. అది కంప్లీట్గా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మన మండలంలో మొత్తము 12,282 కుటుంబాలను డేటా కలెక్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క డేటాను ఎన్యూమరేటర్లు 29 మంది ఎన్యూమరేటర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లు మన మండలంలో అపాయింట్మెంట్ జరిగింది. తర్వాత ఎన్యూమరేటర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరుగుతున్నది. డేటా కూడా 3 రోజుల జరుగుతున్నది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ డేటా కంప్లీట్గా చేస్తాం. అలా మొత్తం వర్షం పడితే ఊరుస్తుంది సార్. ఊరిసి ఇక అక్కడ వంట చేయక ఇక్కడ పెట్టిన చెప్పండి. బిచ్చులు ఊడిపోతున్నాయి, ఆడ కూడా ఊడిపోయినాయి. మొన్న ఇట్లా బియ్యం కూర్చుండి చేస్తున్నా ఇంతతో చెప్పబడ్డది. బయట కూలికొచ్చింది. ఇవి మీదనే పడుతుండే సార్. పడ్డది, బిత్తు పడ్డాక తర్వాత ఇక ఇది కూడా కూలుతుందో ఏమో అని చెప్పి నేను బయట కూరుకొచ్చాను. నా పేరు సున్నా. వంట చేస్తాను. సంవత్సరం కింద అది తెప్పలు ఇట్లా మొత్తం కూలింది సార్. ఇగో ఇట్లా ఎప్పుడు కట్టింది మొన్న వర్షాలు పడ్డప్పుడు సార్. ఇట్లా మనం నీళ్ళ వాడుతుంది, ఇట్లా పడుతుంది అని తెలుసు. నేను ఉన్నప్పటి నుంచి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండలి కేంద్రంలో మన ఊరు మన పనుల జాతర కార్యక్రమం ప్రారంభించామని టెక్నికల్ అసిస్టెంట్ రవితేజ తెలిపారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతు పంజా శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో సంపు కొరకే పండ్లను మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించామన్నారు. ఎవరైనా రైతులు పౌల్ట్రీ షెడ్లు, పశువుల పాక, కంపోస్టు షెడ్లు పనుల కొరకు దరఖాస్తు చేసుకుని రైతులకు సంబంధించిన ధృవపత్రాలను అధికారులకు అందజేసినట్లయితే పనులను ప్రారంభిస్తామన్నారు. మన ఊరు పనుల జాతర కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, కాంగ్రెస్ నాయకులు దాత్రికా మారుతి, కొమ్మట సత్యనారాయణ, వై వెంకటేశం, సామల మహేష్, భూమా గౌడ్, శ్రీకాంత్ గౌడ్, పంజా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మన ఊరిలో ప్రతి గ్రామంలో పనుల జాతరకు గౌరవ మంత్రివర్యులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలంలో మనము ఫారం పౌండ్ వర్క్ని రైతు యొక్క పొలంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎవరైనా రైతులు కూడా ఉంటే కంపల్సరీ వారు ఈ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా వర్కులు చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంది. మరియు అంతేకాకుండా ఇక్కడనే కాకుండా ఇది ఇంకా వివిధ రకాల పౌల్ట్రీ షెడ్ కానీ మరియు పశువుల పాకలు, అజుల పిట్టు మరియు కంపోస్ట్ షెడ్లు, వర్మి కంపోస్టు, నాడు కంపోస్టు వివిధ రకాల పనులు ఉన్నాయి. వీటికి సంబంధించిన రైతులు ఎవరైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాకు చెప్పి డాక్యుమెంట్స్ ఇవి ఇచ్చి మేము వచ్చి వాటికి సంబంధించిన ముగ్గు పోసి వర్క్ ప్రారంభించడం జరుగుతుంది. కావున రైతులు ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీకి వచ్చి తమ యొక్క పేర్లను కానీ ఎంపీడీ ఆఫీస్కి వచ్చి మాకు కూడా వివరాలు ఇవ్వగలరని కోరుతున్నాము. వ్యవసాయ పొలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు కరెంటు షాకు పెట్టిన సంఘటన నిజాంపేట మండలం రజక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధిత దంపతులు బక్కోళ్ల కొండ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం కొండలకు చెందిన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులకు ట్రాక్టర్ తో ముగించుకున్న అనంతరం రాత్రి కావడంతో పొలం వద్ద ట్రాక్టర్ ను నిలిపివేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ట్రాక్టర్ వద్దకు వచ్చి చూడగా స్టార్టర్ నుంచి ట్రాక్టర్ వరకు గుర్తు తెలియని దుండగులు విద్యుత్ వైర్ తో కరెంటు షాక్ అందించారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు చర్యకు పాల్పడ్డ దుండగులను గుర్తించి పట్టుకుంటామని బాధితునికి తెలిపారు. నిత్యం వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న తమకు కరెంట్ షాక్ పెట్టిన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలని బాధిత దంపతులు అధికారులను వేడుకున్నారు. తెలియకుండా ఎవరో పెట్టిరు. నేను మబ్బుల 7:30 వచ్చే వరకు నా బండికి షార్ట్ పెట్టి ఉంది. ఇక నేను ఆ తాళం చేతులు యాదమరి చేసిన ఇంటికాడ తాళం చేతులు ఉంటే నేను చాలు చేస్తుండే. తాళం చేతులు లేక వేరేటో ఆయన గిర కొడుతున్నా అడిగే వెనక మరిపోయినా. ఇక వచ్చి చూసి వెనక మరిపోయినా అంతే. ఇక అడిగి వచ్చి 2-4 దోళ్ళకి వచ్చిన ఒక 3 ఆడోళ్ళు వచ్చారు. గొల్లబాలం రేల సుఖనోగి నచ్చారు, చూసిరు. మళ్ళీ 2 కులపొళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చూసిరు. ఏమయ్యా ఉంటే మాట్లాడుకోవాలి అన్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడికి ఇక మాకు తెలియకుండా ఇట్లా పెట్టిపోయారు. అది ఎవడు పెట్టింది తెలియదు నాకు. ఈ గ్రామ పెద్దలు కలిసి ఏదైనా నిర్ణయం చేయరు. షార్ట్ పెట్టిన వాళ్ళను గుర్తించి ఏదైనా నాకు న్యాయం చేయరు. నేను 24 గంటలు బాయికానే ఉంటాను. నాకు వ్యవసాయం ఉంది. నేను ఎప్పుడు నీళ్ళు పడితే అప్పుడు దున్నుకునేటోని. నాకు ఇంత ఘోరం చేసిర్రు. ఇక నాకు పాన భయం ఉంది. నాకు పరిస్థితి బాగాలేదు. ఇవరకే నేను 6 నెలలు కూడా అవుతలేదు మందు తాగిన. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి అయింది నాకు. ఇది నాకు న్యాయం చేయరు.